తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేంద్ర గారిని ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ మీద కూలంకుషంగా రివ్యూ చేయమని చెప్పడం జరిగింది. వారు హెల్త్ సెక్రటరీ రిజ్వీ గారితో, తర్వాత ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తోని ఈరోజు 2-3 గంటల వరకు కూడా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ కోవిడ్-19 అలాగనే ఈ సెకండ్ వేవ్ ఏదైతే మనము మన దేశ రాజధాని ఢిల్లీలో, అలాగనే కేరళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, అట్లనే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో గత కొద్ది రోజు నుంచి కూడా ఈ కోవిడ్-19 కేసుల సంఖ్య కొంచెం పెరగటం మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో చూసుకుంటే ఈ కోవిడ్-19 కేసుల సంఖ్య గత 2 నెలల నుంచి కూడా, అండ్ ఎస్పెషల్లీ ఈ నవంబర్ మాసంలో మనకి కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పుడు మనం యాక్టివ్ కేసులు తీసుకుంటే అవి కేవలం 12,070 మాత్రమే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం మనకి కేసు కోవిడ్-19 రిపోర్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత అత్యల్ప స్థాయిలో యాక్టివ్ కేసు ఉన్న వీక్ అనేది ఏదైతే అది నవంబర్ మాసంలో ఈ వారంలో వచ్చేసి మనకి కేవలం 12,070 కేసులు మాత్రమే మనం నమోదైనాయి. అలాగనే టెస్టుల సంఖ్య కూడా చూసుకుంటే రమారమి నిన్నటికి మనం 50 లక్షలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజుకి 50,92,689 కేసులు మనం ఈరోజు కోవిడ్-19 టెస్టులని మనము చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి 10 లక్షల మంది పాపులేషన్లో మనము 136,826 మందిని, అంటే ప్రతి 10 లక్షల మందిలో మనం 136,826 మందిని మనము పరీక్షించుకోవడం జరిగింది. ఇది దేశంలోని మిగిలిన నగరాలతో కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర ఏదైతే అత్యధిక పాపులేషన్ ఉన్నదో ఆ రాష్ట్రంలో వస్తే 87,000 కేసులు మాత్రమే ఉన్నాయి. అలాగనే కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసేసి 1,20,000 మందికి, ప్రతి 10 లక్షల మందికి పాపులేషన్కి వాళ్ళు పరీక్షించుకోవడం జరిగింది. గత 4 నెలల్లో ఏదైతే మనము కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో, ఎస్పెషల్లీ టెస్టుల సంఖ్య ఎప్పుడైతే పెంచుకోవాలందో అప్పుడు పెంచుకోవటము, అలాగనే ఒక టైంలో మనం 1.5-2 మంత్స్ బ్యాక్ చూసుకుంటే మనం 64,000కు పైగా పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి రోజు కూడా మన అక్టోబర్ మాసంలో కానివ్వండి, నవంబర్ మాసంలో కానివ్వండి, సుమారు ప్రతిరోజు 40,000 నుంచి 45,000 పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఇంత విస్తృతంగా మనం పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసెస్ని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం, వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇకపోతే ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అంటే ఆల్మోస్ట్ 1 కోటి పైగా ఉన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనము గత ఏప్రిల్ నుంచి మనము కేసుల సంఖ్య తీసుకుంటే మొత్తం మనకి రాష్ట్రంలో రిపోర్ట్ అయిన 2,62,653 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి 1 కోటికి పైగా ఉన్న జనాభా ఉన్న మహానగరంలో 1,12,892 కేసులు మనకి నమోదైనాయి. అదే పాజిటివ్ రేట్ చూసుకుంటే ఒక టైంలో మనము మేలో చూసుకుంటే 21%, జూన్లో చూసుకుంటే 25% ఉన్న పాజిటివ్ రేట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇది కేవలం గత నెలలో వచ్చేసేసి అక్టోబర్లో మనకి 4.39%గా, అలాగనే నవంబర్ ఇప్పటి వరకు ఈ 19th వరకు మనం చూసుకుంటే 3.8% మాత్రమే మనకి ఈరోజు నమోదైంది. అట్లే రాష్ట్రంలో జరిగిన 51 లక్షల పరీక్షల్లో 17 లక్షల పైగా పరీక్షలు మనం ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనము టెస్టులు చేయడం జరిగింది. తద్వారా మనము మన పాజిటివిటీ రేట్ ఏదైతుందో అది 3.8% మాత్రమే, అంటే WHO రికమెండెడ్ <5% ఏందో దానికంటే తక్కువగా మనకి 3.8% మాత్రమే మనకి నమోదవుతున్నది ఇప్పుడు. అలాగనే జిహెచ్ఎంసీలో ప్రతిరోజు మనం మొత్తం కేసులు చూసుకున్నా కానీ అది కేవలం 150 నుంచి 160 మాత్రమే వస్తున్నాయి. యాక్టివ్ కేసులు అన్నీ మనం చూసుకున్నా కానీ మనకి హార్డ్లీ ఒక 1,200 నుంచి 1,500 కేసులు మాత్రమే యాక్టివ్ కేసులు మనకి ఈ జిహెచ్ఎంసీ పరిధి నుంచి మనకి రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషలీ ఇతర నగరాలు ఏదైతుందో, మెట్రో నగరాలు ఏదైతుందో, అది ఢిల్లీ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, తర్వాత హైదరాబాద్ మహానగరం అవుతుందో, మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఈ కోవిడ్ రిలేటెడ్ సంబంధించి ఈ హైదరాబాద్ నగరంలో, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో మనము మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా మనం ఈ కోవిడ్ నివారణ కోసం, కట్టడి కోసం మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే మనం తీసుకుంటామో, దేశంలోనే మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అండ్ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో ఏదైతే మనకి అప్పుడు కేసులు పెరుగుతూ ఉన్నాయో ఆ టైంలో 2.5 months కూడా మనం చాలా రిలీజియస్గా రూత్లెస్ లాక్డౌన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. తదనంతరం ఈ కేసులు తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైతే కొన్ని క్లస్టర్ ఆఫ్ కేసెస్
కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో మనకి రిపోర్ట్ చేయడం జరిగిందో అక్కడ 100కు పైగా మనం కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కంటైన్మెంట్ జోన్స్లో ఉన్న రెసిడెంట్స్ అందరికి కూడా ఏదైతే వాళ్ళకి కమోడిటీస్ ఉన్నాయో, నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఇంటికే చేరవేయటం, మెడికల్ రిలేటెడ్ సర్వీసు, డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటికే చేరవేసేసి మనం ఆ సర్వీసులు అందించి మనం ఈరోజు అత్యంత కనిష్ట స్థాయిలో మనము కేసులు ఈరోజు రిపోర్ట్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అండ్ ఇక్కడ మనమందరం కూడా ప్రజలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో కోవిడ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి, పూర్తిగా తగ్గుతున్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా మన రాష్ట్రానికి కానివ్వండి, మన జిహెచ్ఎంసీ కానివ్వండి, కోవిడ్ నుంచి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఇది ఒక మన రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కానివ్వండి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కోవిడ్ ముప్పు ఉంది. అలాగనే సెకండ్ వేవ్ రూపంలో ఇప్పుడు ఢిల్లీలో హాస్పిటల్స్లో బెడ్స్ దొరకలేని పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తున్నాం. కేరళలో కూడా కేసులు రోజు 6,000 నుంచి 7,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. అదే మన రాష్ట్రంలో తీసుకుంటే దసరా బతుకమ్మ టైంలో మా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మాకు కొన్ని అప్రెన్షన్స్ ఉండే, కొన్ని భయాందోళనలు ఉంటే, అలాగనే దీవాళీ టైంలో కూడా. అందుకనే ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ ఒక క్యాంపెయిన్ రూపంలో ప్రతిసారి కూడా మనం ముందుకెళ్ళటము, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటము, ప్రజలు ఏదైతే కోవిడ్-19 కోసము ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి పదే పదే చెప్పడము, వాళ్ళు వాటిని పాటించేటట్టు చేయటము మా హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో, ఎస్పెషల్లీ ప్రజల సహకారంతో దీన్ని మనము కట్టుదిట్టంగా మనము అమలు చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఏదైతే ప్రజలు ఈ బతుకమ్మ విషయంలో కానివ్వండి, దసరా విషయంలో కానివ్వండి, మనము కేసులు పెరగకపోగా చాలా తక్కువ స్థాయిలో మనకి ఆ రోజుల్లో మనకి నమోదవుతున్నాయి. అలాగనే దీవాళీ ఫెస్టివల్ కూడా మేజర్ ఫెస్టివల్. అంతకుముందు కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఒక వర్గం ప్రజలు వచ్చేసేసి ఎవరైతే మాస్కులు, ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకోవడం వల్ల మాకు కూడా ఆ టైంలో భయాందోళనలు కొన్ని కలిగినాయి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 1 వీక్లో కేసులు ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంకా కూడా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అందుకని ఈరోజు కేవలం మనం 12,000 యాక్టివ్ కేసులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. అదే 1200 నుంచి 1,100 మనం జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తున్నాం. దీనికి ప్రజలందరికీ కూడా మా తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి మేము గత 8 నుంచి 9 నుంచి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా విస్తృతమైన కోఆర్డినేషన్ ఏర్పరచుకొని ప్రజలు ఈ ఏవైతే ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నా అవన్నీ పాటించేటట్లు చేయటం, అట్లనే కంటైన్ చేయడం కోసం ఏదైతే మెజర్స్ తీసుకోవాలో వాటన్నిటికి కూడా ప్రజలు పూర్తి సహకారం అందించారు. అది రాబోయే రోజుల్లో కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కోవిడ్ నుంచి ఇంతకుముందు చెప్పినట్లు ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. అలాగనే మనకి వ్యాక్సిన్ కూడా ఏదైతే మనకి అందుబాటులో వస్తుందనుకుంటున్నాం, ఇంకో 2 నెలలు 3 నెలలు ఏదైతే ఉందో అది ఈ 3 నెలల వరకు కూడా మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగనే వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా నిరంతరం గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి నిద్రాహారాలు 24/7 పనిచేస్తున్నారు. కాబట్టి సో మళ్ళీ ఢిల్లీలో ఈరోజు ఎలాంటి పరిస్థితులు వస్తున్నామో అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఆ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో కోవిడ్-19 రిలేటెడ్, అది మీరు మాస్క్ ధరించడం కానివ్వండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం కానివ్వండి, చేతుల్ని తరచు శుభ్రం చేసుకోవడం కానివ్వండి, గుంపులకి సమూహాలు దూరంగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జీవన విధానంలో భాగం చేసుకున్నారు. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కట్టడి చర్యలు చేపట్టిందో ఆ సత్ఫలితాలని మనం ఈరోజు చూస్తున్నాం. బట్ మనం ఇంతకుముందు ఫస్ట్ కోవిడ్ రిపోర్ట్ అయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రము లాక్డౌన్ విషయంలో కానివ్వండి, మిగిలిన కట్టడి చర్యల విషయంలో కానివ్వండి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అందుకనే సెకండ్ వేవ్ ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో మనం చూస్తున్నాము, అలాగనే కేరళ రాష్ట్రంలో ఓనం ఫెస్టివల్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవి చూస్తున్నాము. అట్లే ఇప్పుడు శీతాకాలం మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన సదరన్ స్టేట్స్లో టెంపరేచర్స్ కొంచెం మరీ నార్థన్ స్టేట్స్లో అంత అత్యల్ప స్థాయిలో ఉండకపోయినా కానీ ఇంకా కూడా మనకి చలి అనేది కొంచెం ఎక్కువనే రిపోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రిపేర్నెస్ సంబంధించి సెకండ్ వేవ్ ప్రిపేర్నెస్లో ముఖ్యంగా ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు పూర్తిగా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఎస్పెషలీ టెస్టింగ్ రిలేటెడ్ వచ్చేసేసి ఇప్పుడు టెస్టులు మనం 45,000 చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మినిమం 50,000 నుంచి 60,000 వరకు టెస్టులు చేయాలని చెప్పేసి మనం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారము జిల్లాలకు కూడా అందరికీ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 33 జిల్లాలకి 63,900 అంటే సుమారు 64,00,000 పరీక్షలు 64,000 పరీక్షలు చేయడానికి ప్రతిరోజు కూడా అన్ని ఏర్పాట్లు జరిగింది. దీనితో పాటు ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయడానికి
1076 అంటే 1076 సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ప్రతి ర్యాట్ యాంటీజెన్ టెస్టింగ్ సెంటర్లో అక్కడ ఎవరికైనా మన ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులందరికీ కూడా మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయమని ఆదేశించడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ లేదా జిల్లాల్లో ఉన్న వివిధ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు, అది మా పబ్లిక్ హెల్త్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ అనుకోండి, అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు ఐసీఎంఆర్ రీసెంట్గా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ ల్యాబ్స్ ఉన్నాయో వాటికి కూడా మనకి ఈరోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడికి జిల్లాల్ని వాటితో అనుసంధానం చేసి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వితిన్ 24 hours అందించేటట్లు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇకపోతే మెయిన్లీ మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ వచ్చేసేసి మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందే మనం విస్తృతంగా 10,000 పైగా బెడ్స్ మన అన్ని 62 ప్రభుత్వ హాస్పిటల్స్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ఒక 20 వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆల్మోస్ట్ 30,000 పైగా బెడ్స్ని మనం ఓన్లీ కోవిడ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్లో అత్యంత ముఖ్యమైనది ఆక్సిజన్ రిలేటెడ్ కాబట్టి 10,000 పైగా ఆక్సిజన్ అండ్ ఐసీయూ బెడ్స్ని కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లే మనకు కావాల్సిన డ్రగ్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ వెంటిలేటర్ కానివ్వండి, ఇతరత్ర డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, అట్లే దీనికి సంబంధించిన కన్జ్యూమబుల్స్ మెయిన్లీ N95 మాస్క్స్ లేతే పీపీఈలు కానివ్వండి, ఆ ఇతరత్ర రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వాటి స్టాక్స్ ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మనం ఎన్ని రోజులకు మనం స్టాక్స్ పెట్టుకోవాలి, వీటన్నిటి మీద కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. అలానే వీటన్నిటితో పాటు ఇది హాస్పిటల్ ప్రిపేర్నెస్ అనుకోండి, టెస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనుకోండి, అలాగనే ఈ కన్జ్యూమర్స్, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్ అనుకోండి, ఇవన్నీ ఒక ఎత్తు. ఇకపోతే ప్రజల్లో చైతన్యం కలగజేయడానికి ఆల్రెడీ 2 days బ్యాక్ మా చీఫ్ సెక్రటరీ గారు అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తోని ఈ సెకండ్ వేవ్ ప్రిపేర్నెస్ మీద అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తోని టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అక్కడ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆశాలు అనుకోండి, అంగన్వాడీ కార్యకర్తలు అనుకోండి, ఏఎన్ఎంలు అనుకోండి, ప్రతి ఇంటింటికి వెళ్ళేసేసి ప్రజల్లో చైతన్యం కలగజేయటం, ఈ కోవిడ్ రిలేటెడ్ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో వాటి జాగ్రత్తలు తీసుకోవడం సంబంధించింది. అట్లనే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోవిడ్ కేర్ సెంటర్స్ అనుకోండి, హాస్పిటల్ ప్రిపేర్నెస్ అనుకోండి, అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని రివ్యూ చేసి అన్నింటినీ సిద్ధంగా పెట్టుకొని చెప్పడం జరిగింది. అట్లే రాష్ట్ర స్థాయిలో కూడా ఇంతకుముందు మనం ఏవైతే ఏర్పాట్లు చేసుకున్నామో ఆ ఏర్పాట్లతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, ఎందుకంటే ఇది ఒకరోజు ఉండిపోయేది కాదు, ఇది కంటిన్యూస్గా మనం గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా ఈ కోవిడ్తోని మనం సహజీవనం చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకో కొద్ది రోజుల వరకు కూడా మనకి కష్టాలు తప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఒక 2-3 నెలల్లో అది వచ్చేంత వరకు కూడా ప్రజలు ఎస్పెషల్లీ ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో, వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎల్డర్లీ పీపుల్ 60-65 years ఉన్నవాళ్ళు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మీకు చెప్పినట్లు 70-75% ఏసిమ్టమాటిక్ కేసు ఉన్నారు, అంటే వైరస్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు, ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. సో ఆ లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తుల వల్ల మిగిలిన వల్నరబుల్ గ్రూప్స్ అందరూ కూడా ఈరోజు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అదృష్టవశాత్తు మనకి సీరియస్ కేసెస్ చాలా తగ్గిపోయినాయి. హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా కేవలం 2,200 మంది మాత్రమే ఈరోజు మనకి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నారు. దాంట్లో ఒక 1000 మంది 900 మంది వచ్చేసేసి ప్రభుత్వ హాస్పిటల్స్లో, మిగిలిన 1200 మంది వచ్చేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటున్నారు. సో ఇవి రాబోయే రోజుల్లో ఇంకా మనం కట్టడి చేసుకోవాలి. ఈ ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఒకరి నుంచి ఇంకోళ్ళకి వ్యాప్తి చెందుతో దాన్ని చేసుకోవడం కోసం ఇంతవరకు మనని కాపాడుతున్నది మాస్క్. సో ఇప్పుడు మనము రాబోయే రోజుల్లో మనకి క్రిస్మస్ ఉన్నది, ఇప్పుడు మనకు వచ్చేసి అలాగనే నూతన సంవత్సరం ఉన్నది, అలాగనే దాని కంటిన్యూషన్ మనకి సంక్రాంతి ఉన్నది. వీటితో పాటు చలికాలం, అలాగనే ఇప్పుడు మనము ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా 1 కోటి మంది ఉన్న మహానగరంలో మనం ఎలక్షన్స్ కూడా ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ 10 రోజులు అట్లనే రాబోయే పండగలు, ఇతరత్ర ఈ సీజన్ ఉన్న వింటర్ సీజన్ సందర్భంగా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనందరినీ రక్షిస్తుంది మాస్క్. ఎందుకంటే మొదలు ఇంతకుముందు చెప్పినట్లు మనకి మనం ధరించే మన మాస్కే మనకి వ్యాక్సిన్. ఎందుకంటే మాస్క్ మీరు ధరించినట్లయితే 90% మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైతే మాస్క్ ధరిస్తారో అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు మీకు ఎదురుగా ఉన్న వ్యక్తులను కూడా అది ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని సందర్భాల్లో మనం భౌతిక దూరాన్ని పాటించడానికి అవకాశం ఉండకపోవచ్చు, బట్ మాస్క్ ధరిస్తే మాత్రం మీకు 90% ప్రొటెక్షన్ దొరుకుతుంది. అలాగనే ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా రాజకీయ పార్టీలు
ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ ప్రచార బాధ్యతలు నిర్వహించుకోవడానికి. వారికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మీ కార్యకర్తలతో కానీ లేదా ప్రజలతో కానీ మీరు సంభాషించేటప్పుడు కానివ్వండి, దయచేసి మీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు దయచేసి అందరూ కూడా, మీ కార్యకర్తలందరూ, మీతో ఉన్న వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించేటట్లు మీరు దయచేసి చూడండి. అట్లే వీలైతే ఎంతో కొంత భౌతిక దూరాన్ని పాటించేటట్టు చూడండి. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఓటింగ్ రోజు నో మాస్క్ నో ఓట్ అని చెప్పేసి. దీన్ని కూడా మీరు ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటించండి. ఓటు వేసేటప్పుడు ఏదైతే భౌతిక దూరాన్ని పాటించాలో ఆ భౌతిక దూరాన్ని పాటించండి. అట్లే ఈ వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఓట్ క్యాస్ట్ చేసుకోవడానికి ఈ లేట్ అవర్స్లో ఎవరైతే ఉన్నారో, ఈవినింగ్ టైంలో లేదా ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఈ రష్ తగ్గిన తర్వాత వచ్చి మీ ఓటు క్యాస్ట్ చేసుకొని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బట్ ఇప్పుడు మనం అందరం మన చేతిలో ఉన్నంతా కూడా ఈ ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఈ 4 నాన్ ఫార్మకలాజికల్ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతున్నాయో, ఒకటి మాస్క్ which is protecting us for last 9 months, and again physical distance of 6 feet, and cleaning of your hands on regular intervals with soap or water, and also not joining with the crowds and groups. సో ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏదైతే ఢిల్లీ మహానగరం ఏదైతే ఇబ్బందులు పడుతున్నదో, లేదా కేరళ రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు పడుతుందో, అలాగనే రాబోయే రోజుల్లో మిగిలిన నార్థన్ స్టేట్స్లో కూడా కొంచెం కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అడ్వైస్ ఇస్తుంది, అలర్ట్స్ ఇస్తున్నది. ఇవందరూ మీరు పాటించండి. బట్ మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ దైనందిన కార్యక్రమాలు పూర్తిగా మీరు నిర్వహించుకోండి. మేము చెప్తున్న జాగ్రత్తలు మాత్రం మీరు దయచేసి పాటించండి. అండ్ ఈ సెకండ్ వేవ్ వచ్చినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఆల్రెడీ అన్ని రకాలుగా ప్రిపేర్డ్ అయినది. ఈ ప్రిపేర్డ్నెస్ మీద పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా రివ్యూ అవుతున్నది రెగ్యులర్గా. సో ఈ ప్రిపేర్డ్నెస్ చూడటానికి జిల్లాలకి మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారి దగ్గర నుంచి, మా ఆఫీస్ దగ్గర నుంచి కూడా వివిధ స్థాయిల్లో ఆఫీసర్లు వెళ్ళేసేసి కింద క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ప్రిపేర్డ్నెస్, టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, హాస్పిటల్ రిలేటెడ్, బెడ్స్ రిలేటెడ్ ప్రిపేర్డ్నెస్ అనుకోండి, కన్జ్యూమర్స్ రిలేటెడ్ ప్రిపేర్డ్నెస్ అనుకోండి, ఇవన్నీ కూడా మేము చూస్తాం. బట్ మీరు మాకు అందించాల సహాయ సహకారాలు ఏమైనా ఉంటే అవి మేము ఏదైతే జాగ్రత్తలు పాటిస్తామో అవి దయచేసి మీరు పాటించండి. తద్వారా మిమ్మల్ని రక్షించుకోవచ్చు, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఎస్పెషలీ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది అనుకున్న సందర్భంలో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అట్లే హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే దాని మీద మీకు వివరిస్తారు. నమస్కారం అండి. ఈరోజు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మార్నింగ్ స్పెసిఫిక్గా రివ్యూ మీటింగ్ పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని రోజులు మనము తీసుకున్న ఏవైతే కోవిడ్ కట్టడి చర్యలు అయితే తీసుకున్నామో దానివల్ల మంచి పరిణామాలు చూస్తున్నాం మనం. ఈరోజు మీరు చూసినట్లయితే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు నవంబర్ నెలలో మినిమల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి వేరే రాష్ట్రాలలో లేదు. అంటే అక్కడ కారణాలు వేరే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీయే చూసుకోండి, ఢిల్లీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళ అక్కడ బెడ్స్ కూడా దొరుకుతలేవు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ చలి ప్రదేశాలు కనుక అక్కడ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ చలిలో. అదే కాకుండా అక్కడ స్మాగ్ అని బాగా మంచు కప్పుకొని ఉంటుంది. దానివల్ల కూడా దీని ప్రభావం ఎక్కువ చూపించే ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది కనుక ఇటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈరోజు మన దగ్గర అయితే మన తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా మీరు సమీక్షించినట్లయితే ఎక్కడ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు లేవు. చాలా తక్కువ మోతాదులో కేసులు నమోదవుతున్నాయి. అండ్ ఓవరాల్గా డెత్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా తగ్గినాయి. ఇవన్నీ కూడా మన పబ్లిక్ కూడా మనం దానికి వాళ్ళకు నిజంగా థ్యాంక్ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యల వల్లనే ఇది మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం ఎన్నన్నా చెప్పొచ్చు, ప్రిపేర్డ్నెస్ హాస్పిటల్స్ రెడీ చేసి ఉంచవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు జబ్బు చోకిన తర్వాత అవసరం ఉండి హాస్పిటల్కి వచ్చినట్లయితే అప్పుడు మనం చర్యలు తీసుకుంటానికి. కానీ ప్రివెన్షన్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. అది పూర్తిగా ప్రజల చేతిలో ఉన్నది. అందులో ఇప్పుడు చలికాలం వల్ల జలుబులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జలుబు ఉన్నప్పుడు ఆటోమేటిక్ బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మాదిరిగా కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఏదైతే మన పరిస్థితి మార్చిలో ఉండేనో ఈరోజు మనం ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాం. అంటే స్టేజెస్లో ఏదైతే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశామో అన్ని హాస్పిటల్స్లో, అవి ఆక్సిజన్ పడకలే కానివ్వండి,
వెంటిలేటర్సే కానివ్వండి, హైఫ్లో ఆక్సిజన్ క్యాన్లాసే కానివ్వండి, సిప్యాప్లు కానివ్వండి, ఇటువంటివి మీరు ఏది అడిగినా సరే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉండాలనో అన్నీ కూడా పుష్కలంగా మన దగ్గర ఉన్నాయి. ఒక 1600 వెంటిలేటర్స్ ఉన్నాయి ఈరోజు. ఇది ఒక్క హైదరాబాద్లోనే కాదు, మనకి ఇవాళ డెసిగ్నేటెడ్ 62 గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం స్టేట్లో నూక్ అండ్ కార్నర్లో ఎక్కడైతే ఐడెంటిఫై చేశామో ఇవన్నిట్లలో కూడా సమకూర్చినాం. ఇదే కాకుండా ముఖ్యంగా ఏదైతే మెయిన్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ సప్లై అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కేసులకు ఆక్సిజన్ సప్లైకి ఎటువంటి కొరత లేకుండా ఈ ఆక్సిజన్ ట్యాంక్స్ ఉంటాయి. ఇవి రిమోట్ ఏరియాస్లో కూడా మనం ఈరోజు స్థాపించుకున్నాం. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీ ఉన్నాయి. అయితే ఈవెన్ బై ఛాన్స్ సెకండ్ సర్జ్ అన్నది వచ్చినా కానీ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ దాటుతుంది. దానికోసం ఆల్రెడీ మేము ఒక రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం మొదలుపెట్టాము మా హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత కొద్దిగా అలసత్వం రావచ్చు, ప్లస్ ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే నామోదవుతున్నాయో కొన్ని హాస్పిటల్లో అయితే అసలు కేసులు అడ్మిట్ అయితే లేవు. కొన్ని టీచింగ్ హాస్పిటల్లో కానివ్వండి, పెద్ద హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కొన్ని కేసులు అడ్మిట్ అవుతున్నాయి. అయినా కానీ ఏ దినమైనా సరే సడన్గా ఎక్కువ కేసులు వచ్చినా సరే మనము అలర్ట్గా ఉండాలి. మొత్తం మన ప్రిపేర్డ్నెస్ అంటే ఇన్స్ట్రుమెంట్సే కానివ్వండి, వెంటిలేటర్సే కానివ్వండి, ఆక్సిజన్ సప్లైస్, బెడ్స్, అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో హ్యూమన్ రిసోర్సెస్ అనండి, డాక్టర్లు, నర్సులు, వీళ్ళందరూ కూడా మొత్తము ఏదైతే ఇంతకుముందు మన ప్రిపేర్డ్నెస్ ఉందో ఆ ప్రిపేర్డ్నెస్ కంటిన్యూ చేసేటట్లు రెగ్యులర్ రివ్యూస్ పెడుతున్నాం. అదే కాకుండా మా గౌరవ మంత్రి గారి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మేము ప్రతి జిల్లాకు కూడా టీమ్స్ పంపిస్తున్నాం. అంటే మన కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ అంటే డయాగ్నోసిస్ కేర్ తీసుకొని, టెస్టింగ్ కేర్ తీసుకొని, అక్కడ హాస్పిటల్లో అవసరం ఉంటే అడ్మిట్ అయినాక తర్వాత కూడా ఏవైతే ఫెసిలిటీస్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా సమగ్రంగా ఒకసారి వీళ్ళు పరిశీలించి ఏదన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ టేక్ రెమిడియల్ మెజర్స్, అవన్నీ కరెక్ట్ చేస్తాం. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మా కొలీగ్ డైరెక్టర్ గారు చెప్పినట్లు మనము కరెక్ట్గా చెప్పినట్లు మాస్క్ ధరించడమే కానివ్వండి, చేతులు శుభ్రం చేసుకోవడమే కానివ్వండి, దూరం పాటించడమే కానివ్వండి, ఇటువంటివి తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారనుకుంటా మీడియాలో వ్యాక్సిన్ గురించి డిఫరెంట్ కథనాలు వస్తున్నాయి. ఒక్కొక్క వ్యాక్సిన్ ఒకటి ఇయర్ ఎండింగ్ వరకు రావచ్చని, ఒకటి నెక్స్ట్ ఇయర్ జూన్ మధ్యలో వరకు రావచ్చని. ఈ వ్యాక్సిన్ ఒక ఎత్తు అయితే ఇంకొకటి కూడా ఉంది, మీరు మాస్క్ ధరిస్తే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు టేకింగ్ ఏ వ్యాక్సిన్. ఎందుకంటే మనకు ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది వైరస్ ఎక్కడికి, మనకు ముక్కులో నుంచి కానివ్వండి, నోట్ల నుంచి కానివ్వండి, కళ్ళ నుంచి కానివ్వండి, ఈ మ్యూకోజల్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచే పోతుంది. కానీ ఇవి మీరు ప్రివెంటివ్ మెజర్ లాగా కంటిన్యూస్గా మాస్క్ ధరించినట్లయితే, ఎస్పెషలీ క్రౌడ్లకు పోయినప్పుడు, బయట పోయినప్పుడు ధరించినట్లయితే డెఫినెట్లీ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు టేకింగ్ ఏ వ్యాక్సిన్ అండ్ మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇది మాత్రం తూచా తప్పకుండా పాటించండి. అండ్ వ్యాక్సినేషన్ వచ్చినాడు, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఫస్ట్ ఎవరైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ కూడా సందేశం పంపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి అందరిని అలర్ట్ ఉండమని. మొత్తం ఫస్ట్ ఇచ్చేది హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి. దాని తర్వాత నెక్స్ట్ వల్నరబుల్ పాపులేషన్ ఉంటుంది, అంటే వేరే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓల్డ్ పీపుల్ కానివ్వండి, వీళ్ళందరికీ. కానీ అందరికీ వ్యాక్సిన్ రీచ్ అయ్యే వరకు టైం పడుతుంది. అంతవరకు మాత్రం మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. తీసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే మంచి పరిణామాలు చూస్తున్నామో ఇదే లెవెల్లో మనం కంటిన్యూ చేసినట్లయితే మోస్ట్లీ ఇంకా డిసెంబర్, జనవరి వచ్చే వరకు ఇంకా కూడా మంచి పరిస్థితి మన రాష్ట్రంలో ఉండే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్పెషల్లీ టెస్టింగ్ రిలేటెడ్. రీసెంట్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏదైతే ప్రైవేట్ ల్యాబ్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏదైతే మేము ఆర్టీపీసీఆర్ టెస్ట్ రేట్స్ ఏవైతున్నాయో అవి మీకు తెలుసు. ఏదైతే ల్యాబ్లో మనం పరీక్ష చేయించుకుంటే 2200 రూపాయల నుంచి 850 రూపాయలు తగ్గించుకోవటం, అట్లే ఇంటి దగ్గర వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకుంటే 2600 రూపాయల నుంచి మనం ఈరోజు 1200 రూపాయలకి తగ్గించుకోవడం జరిగింది. సో ఇది అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న ల్యాబ్స్కి, అలాగనే స్టాండ్ అలోన్ ల్యాబ్స్ ఏదైతున్నాయో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా వర్తించింది. దయచేసి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వైలేషన్స్ మా దృష్టికి వచ్చాయి, అలాంటి ల్యాబ్స్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగనే హాస్పిటల్ రిలేటెడ్ ట్రీట్మెంట్ వచ్చేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎలాబొరేట్ అరేంజ్మెంట్ చేసింది కోవిడ్ ఎదుర్కోవటం కోసం. అండ్ ఎస్పెషల్లీ ప్రజలకి టెస్టింగ్ రిలేటెడ్ ఫెసిలిటీస్ అనుకోండి, లేదా ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫెసిలిటీస్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు కూడా టెస్టులను మనం తీసుకోవటం కోసం, టెస్టులు చేయించుకోవడం కోసం ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకండి, ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళకండి. ఇక్కడ మేము ఆల్రెడీ మీకోసం ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. అట్లనే ట్రీట్మెంట్ రిలేటెడ్ కూడా ఇప్పుడు రేపు వస్తుందో రాదో తెలియదు, సరే వచ్చినా సరే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో, ఏదైతే ఇంతకుముందు నియంత్రణ చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతాయి. ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పరిచామో వాటి ఏదైతే సూపర్విజన్ మానిటరింగ్ చేయాలో అది కూడా కొనసాగుతుంది. అట్లే మేము లాస్ట్ టైం ఇట్ సెల్ఫ్ మేము ఒక వాట్సాప్ సెంటర్ని ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ హాస్పిటల్స్ రిలేటెడ్ అనుకోండి, ల్యాబ్స్ రిలేటెడ్ అనుకోండి, ఏమైనా వైలేషన్స్ ఉంటే మా దృష్టికి తీసుకొని రావడం రమ్మని చెప్పడం జరిగింది. అలాగనే రేట్స్ కూడా మీకు ఫిక్స్ చేయడం జరిగింది. 3 కేటగిరీస్ ఆఫ్ రేట్స్. ఇవన్నీ కూడా దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్, తర్వాత ల్యాబ్స్ ఇవన్నీ దయచేసి పాటించండి. ఇది పాండమిక్ సిచ్యువేషను, ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది లాభాపేక్షలు చూసుకోవాల్సిన సమయం కాదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆర్డర్స్ని దయచేసి మీరు హానర్ చేయండి, లేకపోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రజలు కూడా మీకు తెలిసి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఛార్జ్ చేస్తారని చెప్పి మీకు తెలిసిన తర్వాత ప్రభుత్వం ఇన్ని రకాల ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ ఉచితంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దయచేసి మీరు వెళ్ళకండి. మీరు ఏదైతే కష్టపడి సంపాదించుకుందో అది మీరు దయచేసి వృధా చేసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మా ఇక్కడ ఇది ఈ రాష్ట్రంలోనే చేసుకుంది కాబట్టి యాక్చువల్లీ దేశంలో అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఈరోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోనే 850 రూపాయలు అత్యంత తక్కువ స్థాయిలో మనం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ కిట్స్ గురించి అనుకోండి, ఏదైతే లాస్ట్ 8 మంత్స్లో రేట్స్ ఏదైతే తక్కువైనాయో, ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్లో ఏదైతే ఈ ఆర్టీపీసీఆర్ రిలేటెడ్ కన్జ్యూమర్స్ అనుకోండి, కిట్స్ అనుకోండి, మొత్తం కిట్ తీసుకున్నా కానీ కేవలం మనకి 250 రూపాయలు మాత్రమే ఈరోజు మనకి పడుతున్నది. ఓకే, అదే మిగిలిన వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ అనుకోండి, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ని తీసుకున్నా కానీ ఇంకొక 500 ఆల్రెడీ వాళ్ళకి హెచ్ఆర్ రిలేటెడ్ సాలరీస్ అనుకోండి, వీటన్నీ చూసుకున్నా కానీ మనము ఏదైతే ఫిక్స్ చేయాలో రేట్స్ ఆ రేషనల్ పద్ధతిలో మనం ఫిక్స్ చేయడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. సో కొంతమంది ల్యాబ్స్ అనుకోండి, లేకపోతే కొంతమంది హాస్పిటల్స్ అనుకోండి, ఎస్పెషల్లీ సర్జికల్ ప్రొసీజర్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని ఆఫీసెస్ వాళ్ళు గ్రూప్స్గా స్క్రీనింగ్ చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి ప్రజలకు మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి. ఎందుకంటే 70% పీపుల్లో ఇది ఎసిమ్టమాటిక్ ఉంటుంది, ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే హై రిస్క్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో, ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదా రైతు బజార్లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఈ మాల్స్లో కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రజలకు ఎక్స్పోజ్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళు ఒక హై రిస్క్ గ్రూప్ చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి 10 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకొని చెప్పడం జరిగింది. అట్లే ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కూడా. సో ఎవరైతే ప్రైవేట్ ల్యాబ్స్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ చేయడానికంటే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకు కూడా మేము పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా మేము ఇప్పుడు విధి విధానాలు రూపొందిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సర్జికల్ ప్రొసీజర్ చేయాలన్నా కానీ అది ప్రభుత్వ హాస్పిటల్స్లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి కొన్ని మ్యాండేటరీ టెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కాబట్టి వాళ్ళకు కూడా చేసే ముందు ఈ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ మనం ఎంత ఎక్కువ పరీక్షలు చేయించగలిగితే రాష్ట్రంలో అది ప్రభుత్వ పరంగానైతుంది, లేకపోతే ప్రజలు ప్రైవేట్ పరంగానైతే ఎవరైతే చేయించుకోవాలంటే ఎంత ఎక్కువ చేయించుకుంటే ఈ వైరస్ని మనం అంత కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలాంటి వేవ్స్ని మన రాష్ట్రం రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో చూడకుండా ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 50,000 tests per day. In between you can just do as a random 1 lakh చేసి చూడమన్నారు. అయితే ఇఫ్ యూ సీ దీ స్టాటిస్టిక్స్ ఆటోమేటిక్ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద కంట్రీ హాలిడేస్ కానివ్వండి, సండేస్ కానివ్వండి, పేషెంట్ కంప్లయన్స్ తక్కువ ఉంటుంది. పేషెంట్ రావాలి. మన టెస్టింగ్ కేంద్రాలు ఎప్పుడు మేము పనిచేయం, అన్ని టెస్టింగ్ కేంద్రాలు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. కానీ పేషెంట్ కంప్లయన్స్ ఎట్లుంటుందంటే హాలిడే టైంలో వాళ్ళు రారు. దిస్ ద రొటీన్ థింగ్. ఇక్కడనే కాదు, మీరు హాస్పిటల్లో కూడా మీకు నంబర్ ఆఫ్ అడ్మిషన్సే కానివ్వండి, అవుట్ పేషెంట్సే కానివ్వండి, అన్నీ తగ్గిపోతాయి హాలిడే నాడు. సో ఆ స్టాటిస్టికల్ డేటా కూడా మేము సబ్మిట్ చేస్తాము. ఆన్ ఎ గివెన్ డే మాకు యావరేజ్గా 40,000 మీద ఉన్నాయి టెస్ట్.
అండ్ ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు కూడా మనం 50,92,689 అంటే సుమారు 51 లక్షల పరీక్షలు చేసుకున్నాం. మీకు తెలుసు 51 లక్షల పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా గత 7 నెలల నుంచి మనం 8 నుంచి మనం నిర్వహించుకున్నామంటే దానికి ఎంత పెద్ద యంత్రాంగం పనిచేస్తున్నది, ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే టెస్ట్ కిట్స్ని కానీ కన్జ్యూమర్స్ కానీ మనం వెచ్చిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎప్పుడు కూడా ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు. అది ఆర్థికంగా పరంగానైతేంది. మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు వాలంటరీగా స్వచ్ఛందంగా మీరు దయచేసి ముందుకు రండి అంటున్నాం. మేము కోర్టు కూడా మేము వినిపించిందంటే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అది జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మీరు చెప్పండి. అలాగనే వాళ్ళు స్వచ్ఛందంగా టెస్టుల కోసం పరీక్షల కోసం ముందుకు రామని చెప్తున్నాం. మనం ఇక్కడ మన చుట్టుపక్కల రాష్ట్రాలు చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పాపులేషన్ తీసుకుంటే 3.7 crores, అదే ఏపీ పాపులేషన్ తీసుకుంటే 6 crores ఉన్నది. మహారాష్ట్ర పాపులేషన్ తీసుకుంటే ఇట్స్ మోర్ దెన్ 9 crores 10 crores పాపులేషన్ ఉన్నది. తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 9 crore పాపులేషన్ ఉంది. ఆ రాష్ట్రాలతోని పర్ మిలియన్ టెస్టులు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనము 136,826 పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒక ఢిల్లీ రాష్ట్రం మాత్రమే 170,000 పరీక్షలు మనం నిర్వహించుకున్నది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 136,000 పరీక్షలు ప్రతి 10 లక్షల మందిలో. అంటే మనం ఆల్మోస్ట్ ప్రతి 6-7 ప్రతి ఒక్కొక్కరిని మనం పరీక్ష చేసుకున్నాం ఈరోజు. సో ఇంత విస్తృతంగా మనం పరీక్షలు నిర్వహించుకున్నాం కాబట్టి ఈరోజు మనకి ఈ పరిస్థితులు ఉన్నాయి. మనం టెస్టులన్నింటినీ కూడా డీసెంట్రలైజ్ చేసుకున్నాం. ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒక 16-20 ల్యాబుల్లో సెంట్రలైజ్గా జరిగాయి పరీక్షలు. ఈరోజు మనం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల ద్వారా అనుకోండి, ఆర్టీపీసీఆర్ వీటీఎంస్ని కింది స్థాయి వరకు తీసుకుపోవడం అనుకోండి, మనం కింది స్థాయి వరకు కూడా పరీక్షలు నిర్వహించుకున్నాం. అండ్ ఆటోమేటిక్గా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిన తర్వాత, సిమ్టమాటిక్స్ తగ్గిన తర్వాత డెఫినెట్లీ ప్రజలు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకు రారు. అయినా సరే ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళని మేము స్వచ్ఛందంగా మీరు దయచేసి ముందుకు రండి. 1. 2, రాష్ట్ర వ్యాప్తంగా 310 పైగా మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ పెట్టాం. ఎక్కడైతే ప్రజల గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో, సో ఇలాంటి గ్యాదరింగ్స్ ఉన్న ప్రతి చోట కూడా మా వ్యాన్స్ వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా సరే వాలంటరీగా మీ ఆఫీసెస్లో కానివ్వండి ఎక్కడైనా కానీ పరీక్షలు నిర్వహించుకోవాలంటే మాకు దయచేసి ఇన్ఫామ్ చేయండి, మీ దగ్గరికి వచ్చి మేము పరీక్షలు నిర్వహిస్తాం. అట్లే ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా ఈ పరీక్షలు ఏదైతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఉన్నాయో అత్యంత తక్కువ రుసుములు పెట్టేసి పరీక్షలు చేయించే మేము ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం. మీరు కానీ మేము కానీ మనం అందరం కలిసి, ఎస్పెషల్లీ మీడియా గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి చాలా పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నది. 1, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అలాగనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ కట్టడి కోసం ఏదైతే చర్యలు చేపట్టిందో అవన్నీ కూడా మీరు నిరంతరం మాతో పాటు మీరు కలిసి పనిచేశారు. ఎవరైతే ఎస్పెషల్లీ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, మీరందరూ 24/7 కొన్ని నెలల పాటు మాతో పాటు కలిసి పనిచేశారు. సో మమ్మల్ని క్లోజ్గా చూస్తారు, మేము మిమ్మల్ని క్లోజ్గా చూస్తాం. మన ఉద్దేశం అంతా ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం కాబట్టి ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుద్ది. మీ సహాయ సహకారాలు ఈ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. నార్మల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కోవిడ్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం లేదంటారు. మీరు ఏ హాస్పిటల్ అయినా వెళ్ళి చూడండి, ముఖ్యంగా మేము కోవిడ్ నాన్ కోవిడ్ కేసులు ఎక్కడైతే పెడుతున్నామో దే ఆర్ టోటలీ ఐసోలేటెడ్. ఆ చర్యలు మాత్రము, ఆ జాగ్రత్తలు అన్ని హాస్పిటల్స్లో తీసుకున్నాం. మీకు ఎక్కడైతే కోవిడ్ కేసులు ఉంటాయో అదంతా కౌడన్ ఆఫ్ ఉంటుంది. దానిలో డాక్టర్స్ మూమెంటే కానివ్వండి, అక్కడ పనిచేసే సిబ్బంది, ఆ పర్టికులర్ షిఫ్ట్లలో పనిచేసే సిబ్బంది కానివ్వండి, మీకు పేషెంట్ ఎంట్రీ కానివ్వండి, ఎగ్జిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్కి సంబంధం లేకుండా క్రియేట్ చేశాం. ఎందుకంటే ఒక ఇన్ఫెక్టెడ్ కేసు ఇంకొక నాన్ ఇన్ఫెక్టెడ్ గ్రూప్తోని ఎటువంటి కాంటాక్ట్ రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము గాంధీలో కూడా నాన్ కోవిడ్ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఆడ 250-230 పేషెంట్ల కంటే ఎక్కువ లేరు. సో నాన్ కోవిడ్ యాక్టివిటీ అవసరం ఉన్నది. మీరు చూస్తున్నారు కొద్దిగా వేరే హాస్పిటల్లో రష్ పెరుగుతుంది. ఎందుకు? ఇక్కడ ఫెసిలిటీ ఇంత పెద్ద హాస్పిటల్ క్లోజ్ అయినందుకు ఆటోమేటిక్గా అక్కడ రష్ ఎక్కువైంది. దానికి అవసరము స్టార్ట్ చేశాం. ఒకసారి మీరు గాంధీ వెళ్ళి చూడండి, కంప్లీట్ కార్డన్ ఆఫ్ చేశాం. దాని గేట్స్ వేరే ఓపెన్ చేశాము, ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, ఆ చర్యలు మొత్తం తీసుకున్నామండి. అటువంటి ప్రాబ్లం ఏముండదు. కంప్లీట్లీ కోవిడ్ కేసెస్ విల్ బి టోటలీ కార్డన్డ్ ఆఫ్ ఫ్రమ్ ది మెయిన్ పేషెంట్స్. వాళ్ళు ఆందోళన చేస్తానికి కారణం శాలరీస్ కాదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అంత దాంట్లో వాస్తవం లేదు. ఇప్పుడు ఏంటంటే శాలరీస్కి ఒక కొత్త పద్ధతి పెట్టారు. ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా అప్లోడ్ చేసి కాంట్రాక్ట్ కానివ్వండి వీళ్ళది
ఎవ్రీ మంత్ డైరెక్ట్లీ వాళ్ళ అకౌంట్లకు పోతట్లు, అంటే డిలే కాకుండా పోతానికి ఈ ప్రక్రియ లాస్ట్ 1.5 మంత్ నుంచి మొదలైంది. వీళ్ళకు ఆల్రెడీ శాలరీస్ మొన్నటిదాకా ముట్టినాయి. ఒక 2 months శాలరీసే వాళ్ళకి డ్యూ ఉన్నాయి. అవి కూడా ఇవాళ అయిపోయినాయి. ఇవాళ అన్ని పేమెంట్స్ అయిపోతున్నాయి వాళ్ళకు. అయితే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. క్వారంటైన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ రైట్. క్వారంటైన్ ఒకప్పుడు ఎందుకు ఇచ్చామంటే ఆనాడు లాక్డౌన్ ఉంది, మూమెంట్ ఆఫ్ అయితానికి వెహికల్స్ లేవు, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయని ఆనాడు క్వారంటైన్ అన్నది మనం వెసులుబాటు ఇచ్చాం. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చింది. అసలు క్వారంటైన్ అన్నది ఎక్కడ కూడా అవసరం లేదు. ఎవరన్నా పేషెంట్కు డైరెక్ట్ ఒక డాక్టర్ కూడా వెళ్ళి ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేశాడు, తెలియకుండా ఎగ్జామిన్ చేశాడు, ఆ పేషెంట్ రేపు కోవిడ్ అని పాజిటివ్ అని వస్తుంది. అటువంటి వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు కొందరు క్వారంటైన్ ఇవ్వాలని ఇచ్చారు. కానీ రెగ్యులర్ సిబ్బందికి కాదు. మనం అన్ని మెథడ్స్ ఫాలో చేస్తానికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మాస్క్లు కానివ్వండి, పీపీఈలు కానివ్వండి, ఇవన్నిటి కూడా మనము ఫెసిలిటీస్ క్రియేట్ చేశాము. అటువంటి ప్లేస్లలో క్వారంటైన్ ఇచ్చే అవసరమే లేదు. వాళ్ళు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళతో మాట్లాడాను, నా దగ్గరకు వస్తే కూడా మాట్లాడాను, అక్కడ డైరెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మా క్వారంటైన్ ఇవ్వకపోతే మేము విధులకు హాజరు కామనంటే మాత్రము వాళ్ళ మీద తగు చర్యలు అయితే కంపల్సరీ తీసుకుంటామండి. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పేషెంట్లని వాళ్ళని ట్రబుల్ చేయడము, సిస్టమ్ని ట్రబుల్ చేయడం, అందులో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ముందుకొచ్చి పనిచేసేది పక్కకు పెట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చి ఇటువంటివి చేస్తే మాత్రము మీరు డిసిప్లినరీ యాక్షన్స్కి రెడీ ఉండవలసి వస్తుంది. Dr. Ramesh, Yeah. what happens if there is a resurgence of COVID cases to Gandhi Hospital, sir? I mean, you will have that in an agile system where the Gandhi Hospital can revert back to COVID. Within 1 hour I can revert back. Okay, so See, we are fully prepared now. Yes. Everything is in place, unlike what it was few months back. Everything is in place. Only thing, when we are not able to utilize that facility because there are no COVID cases, we are now trying to take care of the non-COVID patients also. There will be significant number of non-COVID patients who are waiting for elective procedures కోసం ఎన్నో రోజులకే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వరు అంత ఆల్మోస్ట్ నార్మల్సీ స్టేజ్ వచ్చింది కనుకనే మనకు మళ్ళీ హాస్పిటల్లో రద్దీ చూస్తున్నాం. దట్ ఇట్ ఈస్ ద క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది పేషెంట్స్ కాన్ఫిడెన్స్ అండ్ దట్స్ వై దే ఆర్ కమింగ్ టు ద హాస్పిటల్. But if there is, we are not expecting, but if at all there is nothing to be afraid of, we can go back to the original stage and we can give treatment to any number of patients. Thank you. Sir, last one. Can you reiterate your message? Because election campaigning has increased. Can you reiterate your message to political parties, including the ruling party? No, it's not only ruling parties. This is for all the parties. Okay. All the parties. అండ్ ఎస్పెషల్లీ All gatherings. ఈ జిహెచ్ఎంసీ ఏదైతుందో 1 crore పాపులేషన్ ఉన్న మహానగరం, వైబ్రెంట్ సిటీ మన దేశంలోనే తీసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా, మన నగర ఆర్థిక వ్యవస్థ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా కొద్ది నెలల నుంచి కూడా చాలా పుంజుకోవడం జరిగింది. సో ఎన్నో లక్షలాది మందికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక లైవ్లీహుడ్ చూపెడుతున్న మహానగరం. ఈ నగరాన్ని మనం అందరం కూడా రక్షించుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ అనేది భాగం. సో వీటన్నిటిని కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. బట్ ఈ క్రమంలో ఏదైతే COVID-19 నిబంధనలు ఏవైతే పాటించాలో అది వ్యక్తిగతంగానే కానివ్వండి, లేకపోతే ప్రజలకే కానివ్వండి, లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న రాజకీయ పార్టీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు నిర్వహించుకోవాలో అవన్నీ కూడా COVID-19 నిబంధనలకి అనుగుణంగా వాళ్ళు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అట్లనే ఓటింగ్ రిలేటెడ్ ఓటర్స్ని మొబిలైజ్ చేసేటప్పుడు కూడా ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే మాస్క్ ఏదైతే ఇంతకుముందు చెప్పానో 90% మన ఈరోజు మనని కాపాడుతుంది, మనని రక్షిస్తుంది ఈ కోవిడ్ వైరస్ నుంచి అంటే అది మాస్కు. అది మీరు మాస్క్ ధరించడంతో పాటు మీ పార్టీ కార్యకర్తలతో మాస్క్ ధరించేట్టు చేయండి. అవసరమైతే మీరే మాస్కుల్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. ప్రతిరోజు క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకున్నారా లేదా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగనే వాళ్ళ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అనుకోండి, అవసరమైనంత మేరకు భౌతిక పాటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అన్ని రాజకీయ పక్షాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మనమందరం ఓట్ చేసుకుందాం. బట్ మీరు ఓట్ చేసే ముందు, ఓట్ బూత్లోకి వెళ్లే ముందు మీరు మాస్క్ ధరించడం దయచేసి మర్చిపోకండి.
Sir, last question, sir. Sir, do we have any idea about in our DS population, how much percentage has developed antibodies, sir? Roughly మనం చెప్పగలమా? No, we have not done any sero survey as of now. ఓకే, బికాస్ మనం గత 2 నెలల నుంచి మనం తీసుకుంటే ఎక్కడో అవసరం లేదు, మన కోటికి పైగా ఉన్న మన మహారాణలో తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ మనకి ఆగస్టు మాసం నుంచి మన పాజిటివ్ రేట్ 6% నుంచి నౌ టుడే వీ కమ్ టు 3.8%, 6.13% నుంచి, అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్లో ఎంత డ్రాస్టిక్గా మనకు తగ్గిందనేది మనం చూసుకోవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో అది రోజు రోజు కూడా మనకి తగ్గిపోతున్నది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 3 వీక్స్ 4 వీక్స్ అవుతుంది, అయినా సరే కేసులు పెరగట్లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందంటే గత 8 నెలల నుంచి కూడా ప్రజలు ఏదైతే మంచి వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, లేకపోతే వాళ్ళ పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఆహారంలో కానీ ఏదైతే మార్పులు తీసుకున్నారో అది చాలా చక్కగా చేస్తున్నారు, దాన్ని వాళ్ళ జీవన విధానంలో బాగా చేసుకున్నారు. సో అది కంటిన్యూ చేసుకుంటూ పోతే డెఫినెట్లీ మనం ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటాం, మన రాష్ట్రాన్ని మన నగరాన్ని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. Sir, as you rightly pointed out, the number of cases are, it's been 3 to 4 weeks of winter. Number of cases అట్లనే ఉన్నాయి, 900 to 1200 అట్లా. But is it because we are continuing to conduct only around 40,000 tests, or else ఏంటి అన్నట్టు కారణం? No, it's not question of 40,000 cases. In sometimes we have done 65,000 also. So that time our cases used to be around 2,500, 3,000 cases also. Now on an average every day, you take last month it is 45,000. This month it is 40,000. Excluding holidays, ఒక్క సెలవు దినాల్లో తప్పితే. సెలవు దినాల్లో కూడా మా 1200 టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎప్పుడు కూడా 24 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఓపెన్ చేసి పెడుతున్నాం. అట్లే మా మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ కూడా మేము మా ఎక్కడైతే అవసరం ఉందో టెస్ట్లకు అక్కడ పరీక్షలకి మేము పంపిస్తూ ఉన్నాం. కాబట్టి మేము కూడా చెప్పేది అదే, ఇప్పుడు దెర్ ఇస్ ఎ రికమెండెడ్ పాజిటివిటీ రేట్ బై ద WHO, ఇట్ షుడ్ బి లెస్ దెన్ 5%, వేర్ ఇట్ ఈస్ తెలంగాణ GHMC పాజిటివిటీ రేట్ ఇస్ హార్డ్లీ 3.8%. ఓవరాల్ తెలంగాణ పాజిటివిటీ రేట్ ఇస్ లెస్ దెన్ 3%. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. సో దట్ మీన్స్ the virus is completely under control. That has achieved because of the cooperation extended by the people, because of the preventive measures taken by the people, and the measures took by the government at the right time. So that will continue in the future also. That's why we are requesting again the people and also the media, which can play a very influence role. The zero survey కోసం మధ్య మీకు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి కొంత రికమెండ్ తెప్పించారు. తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, అది అక్కడ ఆగిపోవడానికి కారణం? మా దేశంలో అనేక నగరాలు చేశాయి. అల్టిమేట్లీ మనం ఒక పెద్ద యాక్టివిటీ చేపట్టినప్పుడు దానికి సంబంధించి ఏదైనా అవుట్కమ్ ఉండాలి. సో మనం సీరో సర్వే చేయడం వల్ల వచ్చే పెద్ద అవుట్కమ్ మాకేం కనిపించలేదు. ఎస్పెషల్లీ మనం ఎక్కడైతే మన రిసోర్సెస్ పెట్టాలో, ఎక్కడైతే మన ఎనర్జీస్ పెట్టాలో అక్కడ మనం పెట్టాము. ముఖ్యంగా టెస్టుల సంఖ్య పెంచుకోవడం, టెస్టుల సంఖ్య ఎప్పుడు కూడా 40,000 కంటే తక్కువ స్థాయిలో పడకుండా చూసుకోవటం. అదే WHO రికమెండెడ్ టెస్ట్ చూసుకుంటే మనం కేవలం 6,000 పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి 1,00,000 మందికి 140 పరీక్షలు చేసుకుంటే సరిపోతుంది. మనం ఈరోజు 40,000 పరీక్షలు పైగా మనం నిర్వహించుకుంటున్నాం. మన యంత్రాంగం 1,00,000 పైగా పరీక్షలు చేసే కెపాసిటీ ఉన్నది. అన్ని రకాల కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మన దగ్గర 15 లక్షల కిట్స్, టెస్ట్ కిట్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. అలాగనే RT-PCR మన ల్యాబ్స్ ఏవైతున్నాయో, మన గవర్నమెంట్ ల్యాబ్స్తో పాటు అన్ని మెడికల్ కాలేజ్ అటాచ్డ్ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దే హావ్ కమ్ ఫార్వర్డ్. అండ్ మనం ఇచ్చిన కన్జ్యూమర్స్ ప్రకారం వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. So definitely, if the situation arises, definitely we will utilize the services. There is no problem. Thank you so much.